హాయ్ హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. అయితే నేను మీ అందరితో కూడా ఈరోజు ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు అంటే కొంచెం మనసుకు ఒక చిన్న బాధ ఉంది. కానీ అదేంటి అంటే బాధ అని కూడా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అదేంటంటే అసలు ఆ బాధకి రీజన్ ఏమై ఉండొచ్చు అని అనుకోవాలి అని అంటే కూడా ముందుగా ఎవరికి కూడా నా ఇంట్రడక్షన్ అనేది ఎవరికి నేను ఏ వీడియోలో కూడా పెట్టలేదు. అసలు అంటే నేను ఏంటి అనేది ఎవరికి తెలియదు కాబట్టి అలా అనుకునే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. అసలు ముందు మెయిన్ చెప్పాలంటే నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేశానండి. అయితే ప్రజెంట్ స్కూల్స్ లేవు కదా, ఎలాగో హాలిడేస్. అయితే నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కూడా 7 months అయిపోతుందండి. అయితే అప్పుడేంటంటే స్కూల్కి వెళ్తూ అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను, అంటే నెగ్లెక్ట్ చేసేసాను అలాగా. అయితే ఈ మధ్య కొంచెం నాకు ట్రావెలింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి. అలాగా చేతిలో ఫోన్ ఉంటుంది కదా, అలా వీడియోస్ అప్లోడ్ ఎవరైనా చేసి చూస్తూ ఉంటాను అనమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఉమా తెలుగు ట్రావెలర్ గురించి చూశానండి. నిజంగా ఆయన ఒక ఆఫ్రికాలో ఉంటూ కూడా మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించిన వీడియోస్ చూస్తే నాకు చాలా అంటే కనెక్ట్ అయ్యానండి. నిజంగా అంటే నాకు నేను తిరగాలి, చూడాలి అని నాకు ఆశగా ఉండేది. అలాంటిది ఆయన వీడియోస్ చూశాక నిజంగా నేను తిరిగి అక్కడ చూసినట్టుగానే అనిపించింది, అంత ఫీలింగ్ వచ్చిందనమాట. అందుకని ఆయన వీడియోస్కి నేను అంత ఇంప్రెస్ అయ్యాను అనమాట. నిజంగా అక్కడ ఆయన ఆఫ్రికా చుట్టుపక్కల వాళ్ళ జీవన శైలి గురించి చెప్పడం, అక్కడ జరిగే ప్రతిదీ కూడా మనకి ఈవెన్ వాళ్ళ ఇల్లు కానివ్వండి అన్నిటి గురించి కూడా మనకి అలా చూపించిన తర్వాత ఆయన వీడియోస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాక నాకు అనిపించింది అనమాట, నాకంటూ ఛానల్ ఉంది కదా, నాకంటూ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపించి అప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ అన్న వీడియోని పెట్టాను అనమాట. ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి. అంటే కామెంట్స్ ఏ రకంగా అంటే, ఏంటి ఉమా గారి సక్సెస్ చూసుకొని మీ సక్సెస్ అవుదాం అనుకుంటున్నారా అని. అలా అని మాత్రం ఎవరు అనుకోకండి ప్లీజ్. అంటే నేను ఆయన సక్సెస్ చెప్పి నా సక్సెస్ అవ్వాలన్న ఆలోచన అయితే ఎంత మాత్రం లేదు. కాకపోతే నాకు ఆయన వీడియో చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యాను కాబట్టి నాకు ఒక ఛానల్ ఉంది కదా, నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో షేర్ చేసుకుందాం అన్న ఆలోచనతో నేను ఆ వీడియో పెట్టాను. అయితే ఏదైతే ఏమనివ్వండి, కొంతమంది కామెంట్స్ పెట్టారు, అది బ్యాడా గుడ్డా అనేది మాత్రం పక్కన పెట్టేయండి. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నార్మల్గా అయితే మనమైనా కానీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఎలా ఉంది నెక్స్ట్ ఇంకో వీడియో అంటే చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అలాంటిది కామెంట్ చేసే వాళ్ళు మాత్రం చాలా అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి చూస్తారండి. వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసి మళ్ళీ ఆ వీడియోకి సంబంధించిన కామెంట్ పెడుతున్నారంటే నిజంగా కామెంట్ పెట్టిన వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అండి. నిజంగా అంటే నా వీడియో పెట్టే ప్రతి కామెంట్స్ పెట్టిన ప్రతి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకని చెప్తున్నానంటే, అది వీడియో పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత మేము కామెంట్స్ గురించి ఎదురు చూస్తాం. అంటే అది జనాలకి ఎలా రీచ్ అయ్యింది, అది వాళ్ళకి బ్యాడ్ అనిపిస్తుందా, గుడ్ అనిపిస్తుందా. కొంతమంది నాకు గుడ్ కామెంట్స్ కూడా పెట్టారు, మీ వాయిస్ చాలా బాగుందని. అందరికీ థ్యాంక్స్ అండి అలా పెట్టిన అందరికీ కూడా. నెక్స్ట్ ఏంటంటే, మీకంటూ ఒకటి చూసుకోండి, అంటే ఆయన సక్సెస్ గురించి అయినా మీకంటూ ఓన్ కంటెంట్ లేదా, మీ కంటెంట్ కూడా మీరు చూసుకోండి అని కూడా కొంతమంది పెట్టారు. కాదండి, అంటే నాకు ఓన్ కంటెంట్ అంటే నేను ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, దీంట్లో నా ఛానల్లో కూడా మీరు ఉమా గారి తెలుగు ట్రావెలర్ కాకుండా చూడండి, ఆల్మోస్ట్ ఒక 25 వీడియోస్ వరకు పెట్టాను. ప్రతిదీ పెడుతూనే ఉన్నాను. నా సక్సెస్ అంటూ కూడా ఎవరికైనా అనిపిస్తుంది కదండి సక్సెస్ అవ్వాలి అని. కాకపోతే ఏ వీడియో పెడితే ఎలా సక్సెస్ అవుతా అన్నది కూడా ఆలోచించుకుంటాం కదా. అయితే అలా పెడుతూ ఉన్నాను. నాకు ఎందుకో అనిపించిన తర్వాత పెట్టాను అనమాట. ఎవరికి ఉండదండి సక్సెస్ అవ్వాలని, ఎవరికైనా ఉంటుంది కదా, అలాగే నాకు అనిపించింది అనమాట. కాకపోతే నాకు ఈ సక్సెస్ గురించి చూస్తుంటే ఒక చిన్న కొటేషన్ గుర్తొచ్చిందండి. అదేంటంటే, ఐఎమ్ నాట్ విన్ ఇమ్మీడియట్లీ బట్ ఐ విల్ విన్ డెఫినెట్లీ. నిజంగా అండి,
సక్సెస్ అనేది ఈరోజు లేదంటే రేపు లేదంటే తర్వాత కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. ఎందుకంటే ఒక వీడియో ముందు కూర్చొని వీడియో తీస్తూ జనాలకి ఏదైనా ఒక మంచి కంటెంట్ చెప్పాలి అంటే కూడా కొంచెం ధైర్యం ఉండాలి, కాదనట్లేదు. కాకపోతే కంటెంట్ ఏం తీసుకోవాలి, ఎలా చెప్పాలనేది కూడా అది కూడా నేను ఒక సక్సెస్గానే ఫీల్ అవుతున్నాను. ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా ముందు ఇంకొంచెం మీ అందరి వ్యూస్ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి వ్యూస్ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం ముందుకెళ్తానని అనుకుంటున్నాను. అందుకనే అండి ఇప్పుడు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ వీడియో కూడా చూసిన అంతే, ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే కామెంట్స్ పెట్టిన ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్కసారి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. వాళ్ళందరికీ అసలు నేనేంటనేది అర్థం కావడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి. అయితే ఈ వీడియో కూడా చూసిన తర్వాత నేను అసలు ఈ వీడియో ఎంతవరకు చెప్పాను, అసలు నా సక్సెస్ ఎలా చేద్దాం అనుకుంటున్నాను అనేది కొంతమంది క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నానండి.